పూజ చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలా ఉండాలి, వీటన్నిటికంటే కూడా మనందరికీ ఒక ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. అందులో నేను కూడా అతీతం ఏం కాదు. అందుకని మనందరికనే నేను కూడా కలుపుకునే ఉంటున్నాను. అయితే ఏమిటది అంటే, పూజ చేసేటప్పుడు మనకి భగవంతుని మీద లగ్నం అవ్వదు. మనస్సు పరిపరి విధాలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ కూడాను మనం అధిగమించాలంటే మనం చేసుకోవలసినటువంటి చిన్న చిన్న మార్పులు ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. మరి అటువంటి మార్పులు చేసుకుంటే కనుక మనం చేసేటటువంటి పూజ సత్ఫలితాలను ఇస్తుందా? ఖచ్చితంగా ఇస్తుంది. అందులో అనుమానం ఏమీ లేదు. అయితే మనం అసలు పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలని పాటించాలి? ముందు ముఖ్యంగా మన పూజలో చెప్తారు చూడండి, గణానాన్వా అని చెప్పి ఏం చెప్తారు? ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రాక్షసాం కురుగంటానా అంటే ఎవరైతే రాక్షసులు ఉన్నారో వారిని పంపించేస్తూ దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఘంటానాదాన్ని చేస్తాం మనం కదా. మొట్టమొదట అది చేస్తారు. ఎందుకని? ఈ రాక్షసులు ఎవరుంటారు? మనలో రాక్షసులు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటటువంటి ఈ 6 కూడా అంతఃశత్రువులే, మనతో నిరంతరంగా ఉంటూనే ఉంటారు. వీరిని మనం అధిగమించాలి. లోపల ఉన్నటువంటి అంతఃశత్రువులు ఎవరైతే బాహ్య శత్రువులు తర్వాత సంగతి, ముందు అంతఃశత్రువులని మనం వాట్లని పైకి రాకుండా అదిమి పెట్టాలి అని అంటే మనం ముందు ముఖ్యంగా పూజలో సంకల్పంలో కూడా చూడండి ప్రాణాయామం అని చేస్తాం మనం. అది చేయటం వల్ల ఏమవుతుంది? పూరకము, కుంభకము, రేచకము అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ గాలిని బంధిస్తాము, ఇక్కడి నుంచి వదులుతాము. అంటే ఇక్కడి నుంచి దీన్ని బంధిస్తాం, ఇక్కడి నుంచి ఇట్లా పట్టుకుంటాం, దీన్ని వదులుతాం. అంటే దీని ఏంటి? పూరకము, కుంభకము, రేచకము. అది ఈ విధంగా చేయటం వల్ల మనం చేసేటటువంటి పూజ ఏదైతే ఉందో దాని మీద మనకు ముందు శ్రద్ధ కలుగుతుంది. తర్వాత ఆచమనం చేస్తాము. అంటే ఈ లోపల ఏవైనా సరే ఉన్నట్లయితే కనుక వాటి వల్ల మనకి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కానీ. తర్వాత దేశకాలాలని మనం చెప్పుకుంటాం కదా. ఇప్పుడైతే ఇవి చెప్తూ ఉన్నామో మనకి అక్కడ స్థిరత్వం అనేటటువంటిది కొంత ఏర్పడుతుంది. మొత్తం ఏర్పడుతుందని చెప్పలేను, కొంత ఏర్పడుతుంది. ఇలా కొంత ఏర్పడిన తర్వాత మరి పూర్తిగా ఏర్పడాలంటే ఏం చేయాలండి అంటే, అంతఃశుచులై ఉండాలి, బాహ్య శుచులై ఉండాలి. బాహ్యంగా శుచిగా ఉండాలి అని అంటే స్నానాదికాలు కార్యక్రమాలు చేసుకొని చక్కటి వస్త్రాలని ధరించాలి, ఉతికినటువంటి మంచి బట్టల్ని కట్టుకోవాలి. ఎందుకంటే ఉతికిన బట్టలు లేకుండా ఉంటే గనక ఒకసారి కట్టుకున్న బట్టలే కదా మళ్ళీ మనం ఇస్త్రీ చేసి కట్టుకుంటామంటే అందులో నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు చూడండి. అందుకు ఖచ్చితంగా మనం పూజ చేసేటప్పుడు మనం ఉతికినటువంటి వస్త్రాలని ధరించాలి. ఏమంటే ఇప్పుడే గడివిప్పాం కొత్తది అని అంటే అట్లాంటి వాటికి తప్పు లేదు. అట్లా గడిపిన వాటికి నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఉండదు. మళ్ళీ ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది, మీకే కాదు ఎవరికైనా మనందరికీ కలిగేటటువంటి ప్రశ్న అది. కాబట్టి కొత్త వస్త్రాలు అయితే పర్వాలేదు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండగలు, పబ్బాలు ఇలాంటప్పుడు కొత్తవి కట్టుకుంటాం కదా. రోజు మటుకు మనం నిత్య పూజలో చక్కగా ఉతికినటువంటి వస్త్రాలను ధరించి మనం పూజలో సంకల్పం చెప్పుకొని పూజని మొదలు పెట్టుకుంటాము. ఇట్లా బాహ్యంగా శుచిలై పూజ మొదలు పెట్టాం. మరి ఆంతరంగా లోపల కూడా మనము శుచిగా ఉండాలి. మన ఆలోచనలు ముందుకి అంటే ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో అది సూక్ష్మ శరీరానికి కనెక్ట్ అవ్వాలి. అంటే మన మనస్సుని మనం అదుపులో ఉంచుకోవాలి. అంటే లోపలున్నటువంటి ఆ పరమాత్మని మనము చేరుకోగలగాలి. స్థిరత్వంగా మనం ఆ పూజలో మన మనస్సుని పెట్టగలగాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ముఖ్యంగా పూజ చేసేటప్పుడు ఇవాళ చాలామంది చెప్తూ ఉన్నారు, శరీరమాధ్యం కలుధర్మసాధం, అందులో అనుమానం ఏమీ లేదు. మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేయాలి పూజ కానీ, ఉపవాసం కానీ, ఏదైనా కానీ. అయితే ఏమండి చాలామంది చెప్తున్నారండి, మరి వాళ్ళ శంకుచక్రాల్లాగా మనకి బీపీలు, షుగర్లు అనేటటువంటి ఉంటూ ఉన్నాయి, కాబట్టి మనం టిఫిన్ చేసి పలహారం చేసే పూజ చేసుకోవచ్చుట కదా అని అంటే, వీలైనంత తొందరగా చేసుకుంటే పోలా, చాలా సాధ్యమైనంత వరకు
త్వరగా చేసుకున్నట్లయితే కనుక పూజ, అప్పుడు మనం ఏమవుతుంది, ఖాళీ కడుపులో చేస్తాం కాబట్టి మనసు లగ్నం అవుతుంది. అది ఒకటి. లేదండి మరి ఇంకా అట్లా కూడా ఉండలేమండి అనుకున్నటువంటి పరిస్థితుల్లో సాత్వికమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఎప్పుడైతే మనం సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి పరమాత్మని మనము చూడగలుగుతాము. ఆ అమ్మవారి పాదాలని మనము పట్టుకోగలుగుతాము. అప్పుడు లోపల కూడా మనకు శుచి అయి ఉంటాము. అంటే మనం తినేటటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారాన్ని బట్టే మన ఆలోచనలు, సత్వ రజస్ తమో గుణాలు 3 ఉన్నాయి కదా మనలో. సాత్వికమైనటువంటి ఆహారం కనుక మనము స్వీకరించినట్లయితే మనకి సత్వగుణం అనేటటువంటిది అలవడుతుంది. ఎప్పుడైతే సత్వగుణం అనేటటువంటిది ఉన్నదో ఇప్పుడు మనం ఖచ్చితంగా భగవంతుడు అంటే అమ్మవారిది కానీ, అయ్యవారి కానీ, ఇష్టదైవం కానీ, కులదైవం ఎవరికి పూజ చేసినా కానీ అంటే ఎప్పుడూ మనం అనుకునేటటువంటి మాట, నేను ఎప్పుడు చెప్పేటటువంటి మాటే, నిగ్రహం కోసం విగ్రహం అనేటటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఆ పరమాత్మ యొక్క, ఆ అమ్మవారి యొక్క పాదాలని మనం పట్టుకోవాలి అని అంటే ముందు మన మనస్సుని మనం కట్టేయాలి. ఏ విధంగా అనంటే ఈ విధంగా మనం సాత్వికమైనటువంటి ఆహారానికి పూజకి సంబంధం ఏంటమ్మా, భలే చెప్తున్నావులే నువ్వు అని అనుకోవచ్చు. కానీ మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని వీలైనంత వరకు అసలు ఏమి ఆహారం తీసుకోకుండా పరగడుపున పూజ చేయటం అనేటటువంటిది ఉత్తమమైనటువంటిది. లేని పక్షంలో అందుకనే మన పెద్దలు చెప్తూ ఉంటారు చూడండి, బ్రహ్మ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తంలో కనుక మీరు పూజ చేసినట్లయితే కనుక మీకు సత్ఫలితాలు వస్తాయి. అంటే ఇట్లా అనుకుంటే అట్లా మనకి వెంటనే ఫలితం అనేటటువంటిది రావటం జరుగుతుంది. అందులో అనుమానం ఏమీ లేదండి, నో డౌట్. అందులో అనుమానం అస్సలు సందేహపడవలసినటువంటి పని ఏమీ లేదు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం అంత త్వరగా లేవగలిగినటువంటి పరిస్థితి ఉండొచ్చు, లేకపోవచ్చు. అందుకని సాధ్యమైనంత వరకు త్వరగా చేసుకోండి అన్నారు. అలా త్వరగా చేసుకోగలిగినట్లయితే చక్కగా ఏమి తినకుండా చేసుకోవచ్చు. లేని పక్షంలో ఏదైనా కొద్దిగా ఈ శరీరం నిలబట్టడానికి వీలైనంత వరకు ఆహారాన్ని కనుక మనం స్వీకరించినట్లయితే, ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే మనసు ఖచ్చితంగా నిలబడుతుంది. ఎప్పుడైతే కనుక మన మనసుని నిలబెట్టగలుగుతామో, ఆ సూక్ష్మ శరీరాన్ని మనం అందుకోగలుగుతామో, అప్పుడు ఆ భగవంతుని యొక్క కృప మనందరిపైన ఉంటుంది, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.